ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. బెట్టింగ్ రాయిలు మాత్రం ఇంకా బెట్టింగ్లు కాస్తూనే ఉన్నారు. రిజల్ట్స్ వచ్చే వరకు ఈ బెట్టింగ్ల పర్వం నడిచేలాగే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల పైనే ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదేమీ అధికారిక సమాచారం కాదు, అనధికారికంగా ఉన్న ఒక అంచనా. ఈ అనధికార లెక్క ఎలా తెలుస్తుందనే కదా మీ డౌట్. ఏ ఊరికి ఆ ఊరు ఎంతమంది, ఒక ఆయన 2 కోట్లు వేశాడు, ఒక ఆయన 10 లక్షలు వేశాడు, ఒక ఆయన 10,000 వేశాడు, ఇలాంటి ఒక లెక్క అయితే ఆ ఊళ్ళో వరకు తెలుస్తుంది. అలా మొత్తం అంతా తెలిసిన సమాచారం మేరకు మొత్తం పబ్లిక్లో ఉన్న టాక్ ఏంటంటే 500 కోట్ల పైనే బెట్టింగ్ జరిగిందని. సామాన్య ప్రజలకు ఇది వింతగా ఉండొచ్చు, కానీ బెట్టింగ్లో మునిగి తేలిన వాళ్ళకి మాత్రం ఇదేమీ అంత ఆశ్చర్యంగా అనిపించదు. గోదావరి జిల్లాల్లో ఈ బెట్టింగ్లు మరింత ఎక్కువగా ఉన్నాయి ఈసారి. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం. సహజంగానే కోడి పందాల లాంటి క్రీడలకు బెట్టింగ్లకు గోదావరి జిల్లాల వాళ్ళు ముందుంటారనేది సాధారణంగా ఉన్నటువంటి టాక్. ఈ ఎలక్షన్లో అది మరింత బలపడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కోట్ల పైనే బెట్టింగ్ జరిగింది. ఒక్క పిఠాపురంలోనే 1000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లుగా అంచనా. ఈ బెట్టింగ్ ఏ విధంగా జరిగింది? ఫస్ట్ నెంబర్ 1, ఎక్కువగా బెట్టింగ్ అయితే పవన్ కళ్యాణ్ మెజారిటీపై జరిగింది. ఎలక్షన్ల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, వంగ గీతా విశ్వనాథ్ గెలుస్తారా అనే దాని మీద ఎక్కువ జరిగింది. తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గీత గారు 5,000 మెజారిటీతో గెలుస్తారంటూ ఒక వర్గం పందాలు వేస్తుంది. పవన్ కళ్యాణ్ 10,000 మెజారిటీతో గెలుస్తాడంటూ, 20,000 మెజారిటీతో గెలుస్తాడంటూ ఇలా పందాలు వేస్తూ ఉన్నారు. అయితే ఇది మెజారిటీ వరకే ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా హయ్యెస్ట్ మెజారిటీ వస్తుంది అంటే ఇక్కడ మెజారిటీతోనే ఆగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా హయ్యెస్ట్ మెజారిటీ పవన్ కళ్యాణ్కి వస్తుందని కూడా జరుగుతూ ఉన్నాయి. పందాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే అది ఒక 5,000 నుంచి 10,000 నుంచి లక్షల కోట్ల వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి బెట్టింగులు ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి కూడా 1,00,000 మెజారిటీ అంటూ కూడా పవన్ కళ్యాణ్ వర్గం వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో 1,00,000 నుంచి 70,000, 70,000 నుంచి 50,000, 50,000 నుంచి 40, 30, 20, 10 ఇలా మొత్తం మెజారిటీ 10,000 నుంచి 1,00,000 మెజారిటీ వరకు కూడా బెట్టింగ్ జరిగాయి. అంటే ఒకళ్ళు 10,000 మెజారిటీ వస్తుందని, ఇంకొకళ్ళు 20,000 మెజారిటీ వస్తుందని, పవన్ కళ్యాణ్కి ఒక్కొక్కళ్ళు 30,000 మెజారిటీ వస్తుందని, ఆపోజిట్ వాళ్ళు రాదని వేస్తారు కదా. ఇలా సాగింది. మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గంలో 1000 కోట్ల పైనే బెట్టింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ డబ్బంతా స్థానికులదే కాదు, పిఠాపురం వాసులదే కాదు, పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళదే కాకుండా అటు కాకినాడ నుంచి, కోనసీమ జిల్లాల నుంచి, భీమవరం నుంచి ఇలా రకరకాల ఏరియాల నుంచి లోకల్ వాళ్ళకి ఫండింగ్ చేసి బెట్టింగ్లు వేస్తున్నారు అనేది కూడా ఒక అంచనా ఉంది. అయితే ఈ బెట్టింగ్ రాయిలు ఎవరైతే ఉన్నారో కొంత అనధికారికంగా ఉన్నటువంటి సర్వే సంస్థల యొక్క డేటాను పర్చేస్ చేసి దానికి అనుగుణంగా కూడా వీళ్ళు వేస్తూ ఉన్నారు. కోసు పందాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సపోజ్ కోసు పందెం అంటే కోటికి 50 లక్షలు అన్నట్టు. అంటే పవన్ కళ్యాణ్కి ఒక ఎంత మెజారిటీ, సపోజ్ 70,000 మెజారిటీ వస్తే ₹1,00,00,000 తను అంటే రాకపోతే ఇవ్వడానికి, అదే వస్తే 50 లక్షలు తీసుకోవడం కానీ కోసు అన్నమాట. అంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, కొంచెం పోటీకి వేస్తూ ఉంటారు కదా, ఇక్కడ కోసు పందాలు అంటాం మేము. అలా కోసు పందాలు కూడా జరిగాయి. చాలామంది ఏంటంటే డబ్బు రూపంలోనే కాదు బంగారు రూపంలోనూ, నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఐఫోన్స్ రూపంలోనూ ఇలా కూడా బెట్టింగ్ వేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. చిన్న చిన్న ఫ్యామిలీస్లో కూడా అన్నాతమ్ముళ్ళు బెట్టింగ్ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, తోటుకోళ్ళళ్ళు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, తోడళ్ళు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి, ముసలి వాళ్ళు వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అది ₹1,000 నుంచి 5,000, 10,000 ఇలా రకరకాల రూపాల్లో అయితే బెట్టింగ్లు జరిగాయి. ఇక్కడ నాకు తెలిసినంత మట్టుకే ఒకళ్ళైతే ₹1,000 వేసుకున్నట్లుగా విన్నాను, కొంతమంది 10,000 వేసుకున్నట్లుగా విన్నాం. ఇవన్నీ వినడమే కానీ
చూసింది కాదు. అయితే వీళ్ళందరూ కూడా డబ్బులు గెలిచిన తర్వాత అరేంజ్ చేయడం కాదు, ముందే ఈ డబ్బులకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ ట్రస్టెడ్ ఎవరైతే ఉన్నారో ఆ ఊరికి సంబంధించి వాళ్ళ దగ్గర కలిపి పెట్టడం, ఎవరు గెలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ మెజారిటీ మీద వేశారు, ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఆ మెజారిటీ వస్తే వాళ్ళకి వెళ్ళిపోతాయి. గీత గారి మీద వేశారు, గీత గారు వేసిన వాళ్ళు గీత గారికి గెలిస్తే ఇలా వెళ్ళిపోతాయి. ఈ విధమైనటువంటి పందాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికైతే ఈ పందెం రైళ్లు విజృంభిస్తూనే ఉన్నారు. ఇలాంటి పందాలు వేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధను మిగులుస్తుంది. కొంతమంది కుటుంబాలు కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. కోట్లాది రూపాయలతో బెట్టింగ్ ఆడడం, జోదం ఆడడం అనేది ఒక విచక్షణారహితమైనటువంటి చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఏదో ఒక 100, 200, 1000, 2000 సరదాగా వేసుకున్న బెట్టింగ్స్, ఫ్యామిలీలో కూర్చొని వేసుకున్న బెట్టింగ్స్ అయితే కొంతవరకు ఓకే, అదేదో సరదాగా వేసుకున్నది, ఒక అన్న తమ్ముడు లేకపోతే అక్క చెల్లు ఏదో సరదాగా వేసుకున్నారో అనుకుంటే నో ప్రాబ్లం. కానీ కోట్లాది రూపాయల బెట్టింగులు, దీనికి సంబంధించి డేటా పర్చేస్ చేయడం, వీళ్ళు మళ్ళా ఆన్లైన్ బెట్టింగులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొంతమందికి అయితే విషాదాన్ని మిగిల్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పటివరకు ఎవరైనా వేయకపోతే అలాగే ఉండండి, వేస్తే మాత్రం వెనక్కి తీసుకోవడానికి ట్రై చేయండి, కుదరకపోతే ఇంకేం చేయలేరు కాబట్టి మళ్ళీ వాటి జోలికి మాత్రం వెళ్ళకండి.